ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము వాట్ షుడ్ బి అకస్టమ్ టు డూ. మనం అలవాటుపూర్వకంగా చేయాల్సిన పనేంటి? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరో నూతన నెలలో క్షేమంగా ప్రవేశపెట్టావు, నీకు వందనాలయ్యా. మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మా అందరినీ ఒక్కొక్కరిని మీరు దర్శించండి. నీ ఆత్మను నా మీద కుమ్మరించండి. అజ్ఞానుడును బుద్ధిహీనుడును నీ జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ప్రతిదినం లేకపోతే అలవాటుపూర్వకంగా వాడుకగా చేసే పనులు చాలా ఉంటాయండి. రోజు నేను ఈ డైట్ని మెయింటైన్ చేయాలి అనే అలవాటు, లేకపోతే రోజు నేను జిమ్కి వెళ్ళాలి అనే అలవాటు, లేకపోతే నేను పలానా ఊరికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తిని కలిసేసి రావాలి అనే అలవాటు. ఈ విధంగా మన జీవితాల్లో మన యొక్క డైలీ రొటీన్లో కొన్ని అలవాట్లు మనం చేసేసుకొని ఉంటాం. ఈరోజు నేను మీ ముందు మనం చేయాల్సిన అలవాటు ఒకటి ఉంది, అది మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నానండి. బైబిల్లో మనకు పౌలు కనిపిస్తాడండి. పౌలు మిషనరీగా ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. అయితే తెస్సలోనిక అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ గ్రంథంలో తెస్సలోనికన్స్ లేకపోతే తెస్సలోనియన్స్ 17th చాప్టర్లో ఉంటుందండి. పౌలు తెస్సలోనికాకి వెళ్ళినప్పుడు అక్కడ యూదుల సమాజ మందిరం కనపడిందట. జూయిష్ సినగాగ్, జ్యూస్ అందరు గ్యాదర్ అయ్యే ప్లేస్ అండి. అక్కడ వర్షిప్ చేస్తారు. ఆ యూదుల సమాజ మందిరం కనపడంగానే అక్కడ ఉంటుంది, ఆయన వాడుకగా వెళ్ళి క్రీస్తు గురించి అక్కడ ప్రకటించడం కొనసాగించాడట. పాల్స్ కస్టమ్ వాస్ టు గో టు ద సినగాగ్ ఇన్ ఎవ్రీ ప్లేస్. ఆయన వెళ్ళిన ప్రతి చోట్లో జూయిష్ సినగాగ్కి వెళ్ళటం, అక్కడ ఆయన కష్టం ప్రకారం క్రీస్తుని గురించి చాటించటం. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసుక్రీస్తే, ఆయన లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, రక్షణ అనుగ్రహించాడు, మీరు నమ్మాల్సిన మెస్సయ్య యేసయ్యే అని ఆయన బోధించడం స్టార్ట్ చేసేవాడట. ఆయన కష్టం, పాల్స్ కష్టం వాస్ టు ప్రీచ్ క్రైస్ట్. క్రీస్తును బోధించటమే పౌలు యొక్క కష్టంగా మారిపోయింది. ఈరోజు ఈ విషయం మీ ముందు ఎందుకు ఉంచానంటేనండి, వాట్ ఈజ్ యువర్ కష్టం? పౌలు ఏం చేశాడటనండి, హిస్ కాలింగ్ బికేమ్ హిస్ కష్టం. దేవుడు తన పిలుచుకున్న పిలుపుని ఎరిగి ఆ పిలుపును తన యొక్క వాడుకగా మార్చేసుకున్నాడు. ఇఫ్ యువర్ కష్టం బికమ్స్ గాడ్స్ పర్పస్, మీ జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక నీ వాడుకగా నువ్వు మార్చేసుకుంటే, గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ టైం. దేవుడు తన సమయానుకూలంగా నిన్ను ఏ పరిస్థితిలో ఉంచాలో ఆ పరిస్థితిలో ఆయన సమయానుకూలంగా ఆయన ఉంచుతాడండి. పౌలు ఎప్పుడైతే ఇది వాడుకగా చేసుకున్నాడో, పౌలు ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఉన్న వ్యక్తులను దేవుడు పౌలుకి అప్పగించేశాడు. ఆ స్థలంలో దేవుడు పౌలు క్రీస్తు గురించి చెప్పగానే అక్కడుండే మనుషులు క్రీస్తుని నమ్మటం మొదలెట్టారు. ఈరోజు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నా ముఖ్యమైన అంశం ఒక్కటేనండి, అండర్స్టాండ్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ అండ్ మేక్ గాడ్స్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ యాజ్ యువర్ కష్టం. దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో ఏంటో మీరు తెలుసుకోండి. నా జీవితంలో దేవుడు ఇష్టపడే విషయం ఏంటి? కొన్నిసార్లు పెద్దవి కాదండి దేవుని యొక్క ప్రణాళికలు. కొన్నిసార్లు మీరు గొప్ప ప్రీచర్ అవ్వటం దేవుని యొక్క ప్రణాళిక కాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు యవన కాలంలో ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకోవటమే దేవుని యొక్క ప్రణాళిక. కొన్నిసార్లు మీరు యవన కాలంలో ఉన్నప్పుడు దేవుని కొరకు సాక్షిగా మీరున్న ప్రాంతంలో ఉండటమే దేవుని యొక్క ప్రణాళిక. కొన్నిసార్లు మీరున్న దశలో చుట్టుపక్కల వారి క్రీస్తు ప్రేమను చూపించటమే దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి ఇష్టకరంగా ఉండటమే దేవుని యొక్క ప్రణాళిక అండి మీ జీవితంలో. ఈరోజు దేవునికి ఇష్టలుగా ఉన్నారా మీరు? ఈరోజు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలో మీరు ఉండటం అలవాటు చేసుకుంటే, ప్రతి దినం నా యేసయ్యకి ఇష్టంగా నేను జీవిస్తాను, పరిశుద్ధతని దినం కాపాడుకుంటాను, ఈ నూతన నెలలో నూతన జీవితాన్ని నేను జీవిస్తాను, యేసయ్యకు సాక్షిగా ఉంటూ ఆయనతో సహవాసం కలిగి జీవిస్తూ వాక్యానుసారంగా నేను జీవిస్తాను అనే నిర్ణయం ప్రతి దినం మీరు తీసుకున్నప్పుడు, హీ విల్ పుట్ యూ ఇన్ ప్లేసెస్ దట్ హీ డెస్టిన్డ్ యూ టు బీ. ఆయన మీ జీవితాల్లో మిమ్మల్ని ఉంచాల్సిన ప్రాంతాల్లో, మిమ్మల్ని ఉంచాల్సిన పరిస్థితుల్లో ఆయన సమయానుకూలంగా మిమ్మల్ని ఉంచుతాడు. వెన్ హీ ఈస్ ప్లానింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, దెర్ ఈస్ నథింగ్ యూ కుడ్ బి వరీయింగ్ అబౌట్.
నీ జీవితంలో దేవుడు ప్రణాళిక చేస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఉంచాల్సిన ప్రాంతాల్లో దేవుడు ఉంచుతున్నాడంటే మీరు చింతించాల్సిన పనే లేదండి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అందుకే ఈరోజు నుంచి మనం నేర్చుకోవాల్సింది, మేక్ హిస్ కాలింగ్ యాజ్ యువర్ కస్టమ్. ఆయన యొక్క పిలుపు, మీ పట్ల ఉన్న ఆయన యొక్క పిలుపును మీ జీవితంలో అలవాటు పూర్వకంగా చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా జీవితంలో ఎన్నో అలవాట్లు ఉన్నాయి, కానీ నీవు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికే నా జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోలేకపోతున్నానయ్యా. నీ కొరకు సాక్షిగా జీవించటం, పరిశుద్ధతను కాపాడుకోవటం, నీ ప్రేమను ఇతరులకు చూపించటం, ఇతరులను క్షమించటం, విశ్వాసం కలిగి జీవించటం, ఎటువంటి పరిస్థితులు వచ్చినా క్రీస్తును హత్తుకొని జీవించటం, ఇటువంటి నీ ప్రణాళికల్లో మేము అలవాటు పూర్వకంగా చేయటం మానేశామయ్యా. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో అయ్యా, వారందరినీ దర్శించండి. క్రీస్తు కొరకు జీవించాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ఇటువంటి ప్రణాళికలను, ఇటువంటి గాడ్స్ పర్పసెస్ని అలవాటు పూర్వకంగా ప్రతి దినము కంటిన్యూ చేసే వారికి ఉండేటకు సహాయం దయచేయండి. ఈ దినము మొదలు నేను క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తా, ఆయన ప్రణాళికనే నా అలవాటుగా మార్చుకొని ఆయన ఉద్దేశానుసారంగా నేను జీవిస్తానని నిర్ణయించుకునేటకు సహాయం దయచేయండి. వారు ఉండాల్సిన ప్రాంతాల్లో వారిని ఉంచండి అయ్యా. వారు ఉండాల్సిన పరిస్థితులు గుండా వారిని నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.